పడుతున్నాడు 38 ఏండ్ల నుండి. 38 ఏండ్ల నుండి అలా పడి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రభు నేరుగా ఆయన దగ్గరికి వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు మాట్లాడతాడు. అప్పుడు రోగి అంటాడు, అయ్యా ఈ దేవదూత నీళ్ళు కదిలిస్తున్నప్పుడు నన్ను దింపేవారు ఎవరు లేరు ప్రభువా, నన్ను దింపేవారు ఎవరు లేరు, అందరూ స్వార్థపరులు, నన్ను దింపేవారు ఎవరు లేరు, ఎవరు మట్టుకు వాళ్ళు దిగుతున్నారు కానీ నన్ను పట్టించుకునేవాడు లేడని ప్రభుతో మాట్లాడతాడు. అప్పుడు ప్రభు అంటాడు, దేవునికి స్తోత్రం, నీవు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అని ప్రభు మాట్లాడుతున్నప్పుడు వెంటనే అతను లేచి తన పరిపెత్తుకుని నడిచును అని వాక్యం తేటగా మాట్లాడుతుంది. 38 సంవత్సరములు ఉన్న పడి ఉన్న అతన్ని నా దేవుడు నువ్వు లే అన్నప్పుడు లేచాడు. యేసుక్రీస్తు యొక్క మాటలో ఉన్న ప్రభావం ఎంత బలమైనది. దేవునికి స్తోత్రం. మన దేవుడు గంభీరమైన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన తలుచుకుంటే ఎడారి ప్రాంతాల్లో నీటి పొగలు పుట్టిస్తాడు. ఆయన తలుచుకుంటే ఎడారి ప్రాంతాల్లో సెలయేర్లు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన తలుచుకుంటే మృతులను సజీవులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్న ఆ రోగిని నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికెళ్ళు అని చెప్పగానే దైవికమైన స్వస్థత ప్రాణాత్మ దేహాల్లోకి వచ్చి అతని లేపగలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రభావం నీ ప్రాణాత్మ దేహాల్లోకి వెళ్ళి నిన్ను స్వస్థపరచగలదు, నీ ఆత్మను స్వస్థపరచగలదు, నీ యొక్క శరీరాన్ని కూడా తాకగలదు, స్వస్థపరచగలదు. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు రోగి ఉండి లాజరు చచ్చిపోయినప్పుడు మార్త